మోష్ పబ్ ద్వారా వెలుగు చూసిన చీటింగ్ కేసును ఛేదించినట్టుగా మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన 6 ముఠా గ్రూప్గా ఫామ్ అయ్యారన్నారు. యువతులను ట్రాప్ చేసి వారి పేర్లు మార్చి డేటింగ్ సైట్స్లో ఫొటోస్ పెట్టి చాట్ చేసినట్టుగా వెల్లడించారు. యువకులను ట్రాప్ చేసి దగ్గరలో పబ్లకు తీసుకెళ్లి వీరికి ఆ పబ్లో సెపరేట్ క్యూఆర్ కోడ్ మిషన్, సెపరేట్ సర్వ్ చేసేవాళ్లు ఉంటారని, వారు డెవిల్స్ నైట్ పేరుతో సెపరేట్ మెనూ అమ్మాయితో వచ్చిన కస్టమర్కి ఇచ్చేవారని స్పష్టం చేశారు. ఆల్కహాల్ సేవించాక బిల్డింగ్ అనంతరం యువత అక్కడి నుంచి పారిపోయినట్టుగా, ఇలా బిల్లు ఎక్కువ మొత్తంలో లాక్కునేవారని డీసీపీ పేర్కొన్నారు. ఎక్కువ మాదాపూర్ జోన్ అండ్ మాదాపూర్ ఏరియా పిఎస్ లిమిట్స్లో ఉన్న ఒక మాష్ పబ్ జరిగిన ఘటన గురించి మనకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆన్లైన్లో ఉన్న డేటింగ్ యాప్స్ ఏమేమి ఉన్నాయి, టిండర్, బంబెల్, అలాగే మిగతా అదర్ యాప్స్లో ఈ కస్టమర్స్ని ల్యూర్ చేసుకొని తీసుకువచ్చి మాష్ పబ్లు ఎక్కువ రేట్ బివరేజెస్ని అప్ టు 40,000 50,000 బిల్లు చేసి తర్వాత ఆ అమ్మాయి ఎవరున్నారో పరారీ అవుతున్నారు. ఈ ఒక రిపీటెడ్గా జరిగినప్పుడు వాళ్ళు పోలీస్ని అప్రోచ్ అయ్యారు. దీని వెనక మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దొరికింది ఏమంటే, ఒక మూట 6 పీపుల్ ఫ్రమ్ ఢిల్లీ నైట్స్ క్లబ్ అనేది ఒకటి పెట్టారు. అక్కడి నుంచి వీళ్ళు వచ్చేసి ఈ మెట్రో సిటీస్లో ఉన్న లాస్ట్లో జరిగిన పబ్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటారు, వాడిని అప్రోచ్ అవుతారు. ఇక్కడ మాష్ పబ్ని అప్రోచ్ అయ్యారు. అలాగే ఢిల్లీలో చేశారు, బెంగళూరులో చేశారు, అండ్ ఇంకా నాగ్పూర్లో కూడా చేయడానికి పోతున్నారు. మాదాపూర్ జోన్ అండ్ మాదాపూర్ ఏరియా పిఎస్ లిమిట్స్లో ఉన్న ఒక మాష్